'ఉస్తాద్ ఉగాద్' అనుకోని థియేటర్‌కి వెళ్తే ఊహించిన అలసటొచ్చేసింది. స్క్రీన్ మీద సాంగ్స్ వస్తూ ఉంటాయి, ఫైట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఎక్కడో కూడా మనం కనెక్ట్ అవ్వము. పవన్ కళ్యాణ్ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. కానీ మనకు ఆ ఇంపాక్ట్ అయితే రాదు. ఇంక సినిమా ఏదో నడుస్తూ ఉంటది స్క్రీన్ మీద. కానీ మనం ఎక్కడా కూడా మన మైండ్‌లో రిజిస్టర్ అవ్వదు సినిమా. ఇది 'తేరి' రీమేక్ కాదు, 'తేరి' రీమేక్ కాదు అని చెప్పి చాలా సార్లు చెప్పారు. కానీ 'తేరి'లో ఉన్న మెయిన్ పాయింట్‌ని తీసుకొని హరీష్ శంకర్ దానికొక స్టోరీని స్క్రీన్ ప్లేని యాడ్ చేసి తన స్టైల్‌లో తీసిన సినిమానే ఇది. ఈ మూవీలో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మూవీ అంతా కూడా చాలా ఫ్లాట్ నరేషన్ ఉంటుంది. ఈ మూవీలో ఫస్ట్ టైమ్ 'హరీష్ భయ్య' కాస్టింగ్‌లో గూడా ఫెయిల్ అయ్యారనిపించింది. చైల్డ్‌హుడ్ రోల్ నుంచి మొదలైన డిసప్పాయింట్‌మెంట్ సీన్ బై సీన్ పెరిగే కొద్దీ డిసప్పాయింట్‌మెంట్ కూడా పెరుగుతూ పోయింది. పవన్ కళ్యాణ్‌ని ఎనర్జిటిక్‌గా చూపిస్తానికి ట్రై చేశారు. కానీ ఆ జోష్ చూస్తున్నప్పుడు మనమైతే స్క్రీన్ మీద ఫీల్ అవ్వం. అండ్ 'రాశి ఖన్నా' రోల్ చూసి నాకు నిజంగా జాలేసింది. ఎందుకంటే పర్ఫార్మర్‌ని తీసుకొని ప్యాడింగ్ ఆర్టిస్ట్‌ని వాడినట్టు వాడారు. అండ్ తమన్ బీజీఎం గురించి ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. అండ్ ఈ మూవీలో ఓల్డ్ సాంగ్‌ని కూడా రీమిక్స్ చేశారు. అసలది పెట్టకుండా ఉంటే బాగుండేదని నాకైతే అనిపించింది. ఆ సాంగ్ ప్లేస్‌మెంట్‌కి, అక్కడొచ్చిన విజువల్స్‌కి అనవసరంగా పాత సాంగ్ తీసుకొని చెడగొట్టారని నాకైతే అనిపించింది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా 'హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్' మార్క్ సినిమా కానే కాదు. అసలు ఓపెన్‌గా మాట్లాడుకుంటే 'గబ్బర్ సింగ్' ఎంట్రీ సీన్ ఇచ్చిన హై కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా మొత్తం కలిపినా గూడా అసలు దాంట్లో 1% హై గూడా రాలేదు. అంత డల్‌గా ఉంది సినిమా. ఓవరాల్‌గా నాకేమనిపించిందంటే 'హరీష్ భయ్య' అండ్ 'కళ్యాణ్' గారు మీ నుంచి జనాలు ఎక్స్‌పెక్ట్ చేసేది సినిమా కాదు. ఒక మీనింగ్‌ఫుల్ సినిమా, ఒక ఎంటర్‌టైనింగ్ సినిమా. అది మీరు గుర్తుంచుకుంటే బావుండిద్దని నాకైతే అనిపిస్తుంది. థాంక్ యూ.